హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, ఆర్య కాఫీ కేఫ్లో మైథిలిని కలిసి మాట్లాడాలంటున్నాడు కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 34. నేను అసలు ఇండియా వచ్చింది ముఖ్యంగా మీతో మాట్లాడడం కోసమే అంటాడు ఆర్య. దానికి ఫోన్లో మాట్లాడవచ్చు కదా, ఇంత దూరం రావడం ఎందుకు? ఫ్లైట్స్ టికెట్స్ దండగా అంటుంది మైథిలి వ్యంగ్యంగా. ఆ మాటకి ఆర్య కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మైథిలి అది గమనించి, అంటే నేనంత ముఖ్యమైన వ్యక్తిని కాదు కదా అంటుంది. ఆర్య నవ్వి, మీరు మా కళ్యాణ్ అంత ఇంటెలిజెంట్ కాదేమో అనిపిస్తుంది అంటాడు. మైథిలి ఇబ్బందిగా తలగొక్కుంటూ, ఓ, అప్పుడే మీకు కూడా అర్థమైందా అని మనసులో అనుకొని, నేను మరీ అంత పూర్ణేమీ కాదు. చదువులో ఆటల్లో ఫస్ట్ ఉండేదాన్ని. నేను కూడా తెలివైన అమ్మాయినే. కాకపోతే లోకజ్ఞానం గురించి అంతగా తెలీదు. కళ్యాణ్ని చూశాకే లోకం ఇంత పాడుగా ఉంటుందని అప్పుడు అర్థమైంది అని అంటుంది. అసలు మా కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని సూటిగా అడుగుతాడు ఆర్య. అప్పటి వరకు మామూలుగా ఉన్న మైథిలి ఒక్కసారిగా కోపంతో మొహం ఎర్రగా మారి శివంగిలా ఊగిపోతూ, మెంటలోడు, పిచ్చోడు, రాక్షసుడు, శాడిస్ట్, సైకో, ఈడియట్, రాస్కెల్ అని తన నోటికొచ్చిన పేర్లని ఆవేశంతో చెప్తుంటే ఆర్య ఆశ్చర్యపోతూ, కూల్ కూల్, కళ్యాణ్ మీద మీకున్న అభిప్రాయం ఎలాంటిదో బాగా అర్థమవుతుంది అని తన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి లేకపోతే ఏమిటండి మీ ఫ్రెండ్? నన్ను దొంగలా ముద్రించి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశాడు. తనెవరో తెలియకుండా దాచిపెట్టి నాతో జాబ్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అంతటితో వదిలేశాడా? నాతో అటెండర్ డ్యూటీ చేయిస్తున్నాడు. ఈ మధ్య అయితే 3 ఫ్లోర్స్ నాతో క్లీన్ చేయించాడు. నేను ఇంకొక మగాడితో మాట్లాడితే తప్పుగా చూస్తున్నాడు. అంతదాకా ఎందుకు? మీకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే గుడ్ల గూపు చూసినట్టు ఎలా చూశాడో తెలుసుగా. అసలు నా మీద అతని పెత్తనం ఏంటో అర్థం కావట్లేదు అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. అంటే ఫైనల్గా మా వాడు మంచివాడు కాదనేనా మీ ఉద్దేశం అంటాడు. ఇంకా మీకు అర్థం కాకపోతే అది మీ అమాయకత్వం అవుతుంది అంటుంది కోపంగా. మా వాడిని మీరే నెగిటివ్ అభిప్రాయంతో చూసి అలా అనుకుంటున్నారేమో అంటాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అతను మంచివాడే కానీ నేనే అతన్ని తప్పుపడుతున్నానంటారా అని కోపంగా అడుగుతుంది. లేదు, నేను అలా అనడం లేదు. ఒక్కసారి కళ్యాణ్ని పాజిటివ్ వెర్షన్లో ఆలోచించి చూడమంటున్నాను. మిమ్మల్ని దొంగగా ముద్ర వేసి ఉద్యోగం కోసం కాలు అరిగేలా తిప్పించాడు, కరెక్టే. కానీ ఇంతకుముందు మీకు ఇచ్చిన శాలరీ కంటే ఎక్కువ శాలరీనే ఇస్తున్నాడు కదా అని అడుగుతాడు. అవును. సెకండ్ పాయింట్, మిమ్మల్ని అటెండర్ డ్యూటీ చేయిస్తున్నాడు అన్నారు. మీ మీద నిజంగా అంత ద్వేషం ఉంటే ఓన్లీ మీరు కూర్చున్న ఆ క్యాబిన్, ఆ స్పెషల్ ఛాంబర్ని మాత్రమే ఎందుకు క్లీన్ చేయమంటున్నాడు? స్టాఫ్ అందరి ముందు ఆఫీస్ మొత్తాన్ని మీతో క్లీన్ చేయించవచ్చు కదా. మీతో 3 ఫ్లోర్స్ క్లీన్ చేయించాడు ఒప్పుకుంటాను. ఆఫీస్ స్టాఫ్ని పంపించి ఎందుకు క్లీన్ చేయించాడు? అందరి ముందు ఎందుకు క్లీన్ చేయించలేదు? థర్డ్ పాయింట్, ఇంకొక మగాడితో మాట్లాడితే తప్పుగా చూస్తున్నాడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్కి వెళ్ళి మీకు బాగా ఇష్టమైన శారీని సెలెక్ట్ చేసుకొని చేతిలో పట్టుకొని ఉన్నారు. మరో కస్టమర్ శారీ సెలెక్ట్ చేస్తూ మీ చేతిలో ఉన్న శారీని ఇష్టంగా చూస్తున్నట్టు మీకు అనిపిస్తే ఆ శారీని పక్కకు కూడా పెట్టకుండా జాగ్రత్త పరుచుకుంటారా లేదా అని అడుగుతాడు. ఆ శారీ నాకు బాగా నచ్చితే దాన్ని నేనే కొంటాను కానీ ఇంకొకరు పోయే వరకు ఎందుకు చూస్తాను? నా జాగ్రత్తలో నేనే ఉంటాను అని అంటుంది. కళ్యాణ్ కూడా మీ విషయంలో అంతే జాగ్రత్త పడుతున్నాడని ఎందుకు అనుకోకూడదు అని అడుగుతాడు. మీరు శారీ ఎగ్జాంపుల్ బాగానే చెప్పారు, కానీ ఆయన జాగ్రత్త పడేది నా తనువు మీద కానీ నా మనసు మీద కాదు అంటుంది కఠోరంగా. ఇది కూడా ఒప్పుకుంటాను. కళ్యాణ్ ప్రేమించేది మీ మనసుని కాదు, మీ తనువుని అని. కానీ కళ్యాణ్ మీద మీరు కాస్త శ్రద్ధ పెడితే ఆ జాగ్రత్తని మీ మనసు మీదకు ఎందుకు మళ్లించకూడదు అని అడుగుతాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది.
ముందు మీరు కళ్యాణ్‌ని నెగెటివ్‌గా చూడటం మానేసి, పాజిటివ్ వర్షన్‌లో చూడటం అలవాటు చేసుకోండి. ఒక్కసారి మీరు కళ్యాణ్ మనసుని గెలుచుకోగలిగితే, మీ అంత అదృష్టవంతురాలైన అమ్మాయి ఇంకెవ్వరూ ఉండరు. కళ్యాణ్‌కి మీ మీద ఉన్న కోపం, ద్వేషం ఉందని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అంతకు మించిన అభిమానం కూడా ఉందని నా అభిప్రాయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అమెరికాలో ఉన్న 4 సంవత్సరాల్లో మీ పేరు తీసుకురాని రోజు లేదంటే నమ్మండి. ఆఫ్‌కోర్స్ అది కోపం, పగతోనే అయ్యుండొచ్చు. కానీ ఎంత శత్రువైనా రోజుకు అన్ని సార్లు తలుచుకోరు కదా! నా డౌట్ అంటాడు. మీరనవసరంగా ఏదేదో ఊహించుకున్నారు ఆర్య. ఈ 4 సంవత్సరాల్లో నేను కూడా కళ్యాణ్ తలుచుకోకుండా ఉండలేదంటే నమ్మండి. ప్రతిరోజు దేవుడి దగ్గర ఇక జీవితంలో కళ్యాణ్ నాకు కనిపించకుండా చేయి స్వామి అని దండం పెట్టుకునేదాన్ని. ఆ మాత్రానికి కళ్యాణ్ మీద నాకు అభిమానం ఉన్నట్టా? కాదుగా. చివరికి ఆ దేవుడు కూడా నా మొర ఆలకించలేదు అంటుంది బాధపడుతూ. ఆర్య నవ్వి, మీరిద్దరు కలవాలని రాసి ఉంటే ఇక ఆ దేవుడు కూడా ఏం చేయలేడనేది నా అర్థం. నిజానికి మా కళ్యాణ్ చాలా మంచివాడు. కానీ మీ కారణంగానే చెడ్డవాడయ్యాడు అని అంటాడు. ఆ మాటకు మైథిలి ఉరిమి చూస్తుంటుంది. ఆహా! అందులో మీ మీ తప్పు ఉందని అనడం లేదు. మీ తప్పు లేకుండానే మీ కారణంగానే కళ్యాణ్ చెడ్డవాడయ్యాడు. అలాగే మీ కారణంగానే మళ్ళీ మంచివాడు కావాలంటున్నాను. అంటే మీరు మాత్రమే కళ్యాణ్‌ని మార్చగలరని నా ఉద్దేశం. పలానా టైంలో కళ్యాణ్‌లో మార్పు కలిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మీరే అవుతారని నేను గ్యారంటీ ఇవ్వగలను. ముందు మీరు కళ్యాణ్‌ని నెగెటివ్‌గా చూడటం మానేసి అతని మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా అని మీరు కళ్యాణ్‌ని ప్రేమించమని చెప్పడం లేదు. కళ్యాణ్‌ని అర్థం చేసుకోవడం మొదలుపెడితే మీకై మీరు ప్రేమించడం కూడా మొదలుపెడతారని నా పూర్తి నమ్మకం. మీ ఇద్దరిని ప్రేమికులుగా చూడాలని నా ఆశ అంటాడు. ఆ మాటలకు మైథిలి క్షణం కూడా ఆలోచించకుండా, క్షమించండి ఆర్య. మీ ఫ్రెండ్ గురించి మీరు ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ మీ మాటలు ఏవి నేను నా మైండ్‌కి ఎక్కించుకునే పరిస్థితిలో లేను. అసలు రోజులు ఎప్పుడు గడుస్తాయా? ఎప్పుడు ఈ అగ్రీమెంట్ టైం పూర్తవుతుందా? ఎప్పుడు కళ్యాణ్ నుంచి దూరం వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. అంతకు మించి కళ్యాణ్ మీద నాకు వేరే ఆలోచన లేదు. ఒకవేళ ఎప్పుడైనా అలా అనిపిస్తున్నా ఆ ఆలోచనని అప్పుడే తుంచి పారేస్తున్నాను కానీ దానిని పెంచడం లేదు. ఎందుకంటే సాటి ఆడపిల్లగా నేను కూడా ఒక మగాడి నుంచి ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమనే కోరుకుంటాను. నా కన్నీళ్లకు పరాయివాడు కారణమైనా పర్వాలేదు కానీ నా అనుకునేవాడు నా కన్నీళ్లకు కారణమైతే నేను సహించలేను. కానీ మీ కళ్యాణ్ నా కన్నీళ్లకు అతను మాత్రమే కారణం కావాలి అంటున్నాడు. అంటే అతను నన్ను కన్నీళ్ళు పెట్టించాలనే కదా ఆ ఉద్దేశం. పరాయి వాళ్ళ వల్ల బాధలు కష్టాలొస్తే వాటిని త్వరలోనే మర్చిపోయి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నా బాధలకు, కష్టాలకు అతనే కారణమై ఉండాలనుకుంటున్నాడు. అంటే నేను సంతోషంగా ఉంటే చూడలేడనే కదా అర్థం. కల్మషం లేని ప్రేమను చూపించాలంటే శారీ కొనంత ఈజీ కాదు ఆర్య. కళ్యాణ్ ఎక్కడ నేను పరాయి వాళ్ళకు సొంతం అవుతానా అని భయంతో జాగ్రత్త పడుతున్నాడని మీరంటున్నారు. నిజంగా అతను నన్ను అంతగా ప్రేమిస్తే నేను ఎక్కడ ఉన్నా, ఎవరికి సొంతమైనా నేను సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అది నిజమైన ప్రేమంటే. మీ కళ్యాణ్ నన్ను ఎప్పుడైనా తాకినా, హగ్ చేసుకున్నా అది కేవలం వ్యామోహం, కోరికతోనే తాకుతున్నట్టుగా ఉంటుంది. ఉంటుంది అనే కన్నా ఆ ఉద్దేశంతోనే నన్ను తాకుతున్నాడనేది పచ్చి నిజం. అటువంటి స్పర్శ నేను ఎప్పటికీ భరించలేను. నన్ను ప్రేమించేవాడి స్పర్శలో నా మీద కేరింగ్ కనిపించాలి. ఓ బాధ్యత ఉండాలి. కానీ కళ్యాణ్ టచ్‌లో వ్యామోహం తప్ప అవేమీ కనిపించవు. ఒక ఆడపిల్ల జీవితంలో ఫస్ట్ హీరో స్థానం తండ్రిది అంటారు. కూతురు తెలిసో తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్ది అలా చేయకూడదని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు తండ్రి. తనకు వచ్చే భర్త కూడా ఓ తండ్రిలా చూసుకోవాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ మీ కళ్యాణ్ తండ్రిలా చూడటం అలా ఉంచండి. ఎక్కడ నేను తప్పులు చేస్తే ఎప్పుడు పనిష్మెంట్స్ ఇద్దామా అని ఎదురు చూస్తుంటాడు. నన్ను ప్రేమించేవాడు లేదా నాకు భర్తగా వచ్చేవాడు తన అవసరం తీర్చుకోవడమే కోసమే నన్ను తాకుతాను అంటే నేను అతను ఎప్పటికీ ఇష్టపడలేను.
అమితమైన అభిమానంతో నన్ను హృదయానికి హత్తుకొని నా నుదిటి మీద ముద్దు పెట్టాలి. ఆ స్పర్శలో కేవలం అతని ప్రేమాభిమానాలు తప్ప కోరిక, వ్యామోహం కనపడకూడదు. నా బాధల్లోనూ, కష్టాల్లోనూ, కన్నీల్లోనూ, సంతోషంలోనూ అన్నిట్లోనూ భాగం పంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జ్వరం వచ్చిందంటే టాబ్లెట్ వేసుకొని పడుకో అనే మనిషి నాకొద్దు. టాబ్లెట్ లేకపోయినా నాకు తోడుగా ఉండి సహకరించేవాడు నాకు కావాలి. నేను ఇబ్బంది పడుతున్నానని తెలిస్తే ఆ ఇబ్బందులను తొలగించడానికి ఎంత సాహసం చేయడానికైనా వెనకాడకూడదు. నన్ను ప్రేమించేవాడి ప్రేమలో నేను పూర్తిగా మునిగిపోవాలి. అది ఎంతగా అంటే నేను నా సొంత వాళ్ళని కూడా మర్చిపోయేటంతగా నేను అతన్ని ప్రేమించగలగాలి. అంటే నేను ఆ మనిషి నుంచి ఎంతటి ప్రేమాభిమానాలు కోరుకుంటున్నానో మీరే ఆలోచించండి. నా మీద అంతటి ప్రేమ కళ్యాణ్‌లో లేదు అనేది వాస్తవం. కళ్యాణ్ నన్ను అంతగా ఎప్పటికీ ప్రేమించలేడనేది నా పూర్తి నమ్మకం. అందుకే కళ్యాణ్ లాంటి పర్సన్ నాకొద్దు. మీ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడినందుకు మీకు తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పి కాఫీ తాగిన బిల్ అమౌంట్ అక్కడ పెట్టి వెళ్తుంది. ఆర్య ఆ అమౌంట్‌ని చూసుకుంటూ, నేను అనుకున్నంత అమాయకురాలు కాదు మైథిలి. మైథిలి మనసు కాస్తైనా మార్చి ఆ ఇద్దరిని ప్రేమ అనే దారిలో నడిపించే ప్రయత్నం చేద్దామని అమెరికా నుండి వచ్చాను. నిజంగానే మైథిలి అన్నట్టు నాకు ఫ్లైట్ టికెట్స్ దండగ తప్ప వచ్చినందుకు ఒరిగింది ఏమీ లేదు అని అనుకుంటాడు. నోట్: మీరు కూడా ఇప్పటివరకు చదివింది దండగ అని మాత్రం అనుకోకండి. కళ్యాణ్ విషయంలో శ్రేయ మొండితనం ఏంటో చెప్పాను. అంటే శ్రేయ అంత ఈజీగా కళ్యాణ్‌ని వదిలిపెట్టదని అర్థం. కళ్యాణ్ మీద మైథిలికున్న అభిప్రాయాలు చెప్పించాను. అలాగే ప్రేమ మీద తనకున్న ఫీలింగ్స్ ఎలాంటివో చెప్పించాను. మరి కళ్యాణ్ ఆ ఫీలింగ్స్ దగ్గరవుతాడో లేదో చూద్దాం. ప్రేమ గురించి మైథిలి చెప్పిన ప్రతి అభిప్రాయం కాస్త గుర్తుపెట్టుకోండి. తిరిగి ఆర్య మనసులో మాట్లాడుకుంటూ, ఏంటో వీళ్ళు, ఆ శ్రేయనేమో కళ్యాణ్ కావాలని కోరుకుంటుంది. మైథిలి ఏమో కళ్యాణ్ లాంటి వ్యక్తి వద్దు అంటుంది. అర్జున్ ఏమో కళ్యాణ్‌ని మార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయాలేవి తెలియని గ్రాని ఏమో కళ్యాణ్ పెళ్లి గురించి ఆలోచిస్తుంది. నేనేమో ఈ ఇద్దరి జీవితాలు ఏమైపోతాయోనని ఆలోచిస్తున్నాను. ఇంతమందిని టెన్షన్ పెడుతున్నా ఆ మెంటలోడు, సారీ, స్వీట్ మెంటలోడు ఒక్కడే ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు అనుకుంటుండగానే కళ్యాణ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. తలుచుకోగానే ఫోన్ చేస్తున్నాడు. నూరేళ్ళు అని అనుకొని హలో అంటాడు ఆర్య. రే ఆర్య, నేను పబ్‌లో డ్రింక్ చేస్తూ డ్యాన్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయ్ అంటాడు. ఆర్య విరక్తిగా నవ్వుకొని తల పట్టుకొని, ఇంతమందిని టెన్షన్ పెట్టిస్తూ నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని అనుకుంటాడు. మరో 4 రోజుల తర్వాత ఆర్య తిరిగి వెళ్ళిపోతాడు. నోట్: ఆర్య క్యారెక్టర్ ఎందుకు తెచ్చి పెట్టానని అనుకోకండి. అవసరం బట్టే సైడ్ క్యారెక్టర్స్ని తీసుకుంటానని గమనించండి. ప్రస్తుతానికి అయితే ఆర్య ఒక అప్డేట్లోనే ముగించాలని ఇలా రాశాను. అప్పుడప్పుడు ఆర్య క్యారెక్టర్ టచ్ చేసి వదిలేస్తాను. ఫైనల్గా అయితే ఈ కథకి అర్జున్ క్యారెక్టర్ ఎంతనో ఆర్య క్యారెక్టర్ కూడా అంతే. సాయంత్రం టైం, అది ఊటీ. 5 స్టార్ హోటల్ ముందు కళ్యాణ్, మైథిలి కార్ దిగుతారు. మైథిలి భయంతో ఆ హోటల్ వైపు చూస్తూ, ఏంటి కళ్యాణ్, ఇంత సడన్గా పాయిజన్ మూన్కి తీసుకొచ్చావు అని కంగారుగా అడుగుతుంది. కళ్యాణ్ మైథిలి చేయి పట్టుకొని లోపలికి నడుస్తూ, ముందు అనుకొని ప్లాన్ చేస్తే పోయినసారి సూర్యకి యాక్సిడెంట్ జరిగింది కదా, ఈసారి అలా ఎవరు బాధపడకూడదనుకొని సడన్ సర్ప్రైజ్గా నిన్ను పాయిజన్ మూన్కి తీసుకొచ్చాను అని మాట్లాడుకుంటూ రిసెప్షన్ దగ్గరికి చేరుకుంటారు. కళ్యాణ్ మైథిలి పేరు మీద సింగిల్ రూమ్ బుక్ చేశాను అంటాడు రిసెప్షనిస్ట్తో. సింగిల్ రూమ్ అనగానే అంతటి కూల్ వెదర్లో కూడా మైథిలికి చెమటలు పడుతుంటాయి. ఓకే సార్, మీరు కోరినట్టుగానే రూమ్ని అందంగా డెకరేట్ చేశాము అంటుంది రిసెప్షనిస్ట్. అందంగా అంటే శోభన గదిలా అలంకరించమంటాడా అని మైథిలి భయపడుతుండగానే, పద వెళ్దాం అని కళ్యాణ్ హుషారుగా మైథిలిని తీసుకుని వెళ్తుంటాడు. కళ్యాణ్ అలా తీసుకెళ్తుంటే క్షణం క్షణం మైథిలి గుండెల్లో భయం పెరుగుతుంటుంది. కొన్ని క్షణాలకి రూమ్ దగ్గరికి చేరుకొని రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మైథిలి ఆ రూమ్ని చూసి ఆశ్చర్యపోవడం తన వంతవుతుంది.
హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అండ్ మైథిలి అని అందమైన డెకరేషన్తో ఫ్లవర్స్ బెలూన్స్తో ఆ రూమ్ వాళ్ళకి వెల్కమ్ చెప్తుంటుంది. హ్యాపీ బర్త్డే మైథిలి అని తన జీవితంలో ఎప్పుడూ చూడని ఆ వర్డ్స్ చూసి పుట్టినరోజు వేడుక కోసం అందంగా ముస్తాబైన ఆ రూమ్ని సంతోషంతో ఆశ్చర్యంగా చూస్తూ కళ్యాణ్తో కలిసి ఆ రూమ్ లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరి పేర్లు కలిసి రాసిన అందమైన కేక్ కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది. కేక్ మీద తన పేరు చూసి కాస్త సంతోషంతో ఆశ్చర్యపోతూ, ఏంటి కళ్యాణ్ ఇదంతా, నీతో పాటు నా బర్త్‌డే అని మాట్లాడుతుండగా, కళ్యాణ్ తన ఆశ్చర్యాన్ని చూసి నవ్వి, ఈరోజు నా బర్త్‌డే. నిజానికి నీ బర్త్‌డే ఎప్పుడో నీకు కూడా తెలీదని మొన్న ఆర్య నాతో చెప్పిన మాటలో అర్థమైంది అంటాడు. మైథిలి ఆ మాటలు అర్థం కానట్టుగా చూస్తుంది. నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నకి నువ్వు రోజుల పిల్లగా ఉన్నప్పుడు చెట్ల పొదలో దొరికావని శ్రేయ ఆర్యతో చెప్తే, మొన్న ఏదో సందర్భంలో ఆర్య నాకు చెప్పాడు. దీనిని బట్టి నీ పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలీదనే కదా అర్థం అని అడుగుతాడు. అవును అని మైథిలి బాధగా తలూపుతుంది. ఇక నుంచి నా పుట్టినరోజు నాడే నీ పుట్టినరోజు అనుకోవాలి. ప్రతి సంవత్సరం ఇదే రోజు నువ్వు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఈరోజు మనిద్దరి పేరు మీద ఇలా అరేంజ్మెంట్ చేయించాను అంటాడు. నోటు, నిజం కూడా అదే. కళ్యాణ్ పుట్టినరోజు నాడే మైథిలి పుట్టిందని ముందు ఎపిసోడ్లో చూపించాను. ఆ మాటలకి మైథిలి కొత్త ఆశ్చర్యంతో చూస్తుండగానే కళ్యాణ్ తన దగ్గరికి తీసుకొని, నా పుట్టినరోజుని నీతో కలిసి చేసుకోబోతున్నాను. ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని తన చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తాడు. మైథిలికి అదంతా ఆశ్చర్యంగాను, కొత్తగా, సంతోషంగాను ఉంటుంది. కళ్యాణ్ తనకి కేక్ తినిపించి, హ్యాపీ బర్త్డే మైథిలి అంటాడు. ఇంతవరకు ఎప్పుడు అందుకొని ఆ శుభాకాంక్షలు అందుకుంటూ ఉంటే మైథిలి కళ్ళు ఒక పక్క ఆనందం, మరో పక్క ఎమోషనల్గాను వర్షిస్తుంటాయి. కళ్యాణ్ ఆ కన్నీళ్ళు చూసి ఆశ్చర్యపోతూ, ఓ ఎనిమి, ఏంటి అలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? నీ పుట్టినరోజు ఇలా చేయటం వెనుక కూడా నా స్వార్థం ఉంది. ఈ వంకతో ఈ రాత్రికి నా 3 కోరికలు తీర్చుకోబోతున్నాను అంటాడు. వీవర్స్ ఫీలింగ్, మన మెంటలోడు మారడు. అప్పటి వరకు కాస్త హ్యాపీ ఫీల్ అయిన మైథిలి ఆ మాటలు వినగానే కోపం తెచ్చుకుంటూ, నిన్ను అంటూ కొంచెం కేక్ తీసి కళ్యాణ్ మొహాన కొడుతుంది. దాంతో కళ్యాణ్ మొహం నిండా కేక్ అవుతుంది. అది చూసి మైథిలి నవ్వుతుంటే, నన్నే కేక్తో కొట్టి నవ్వుతావా, అంటే నేను నిన్ను కొట్టలేను అనుకున్నావా అని కొంత కేక్ తీసి మైథిలి మొహం మీద కొడతాడు. మైథిలి మొహం నిండా కూడా కేక్ అంటుతుంది. ఈసారి కళ్యాణ్ నవ్వుతుంటాడు. అది చూసి కోపం తెచ్చుకుంటూ, నేను మళ్ళీ కొడతాను అని మైథిలి మళ్ళీ కేక్ తీసుకొని కళ్యాణ్ మీద కొడుతుంది. అలా ఇద్దరూ సరదాగా కేక్తో కొట్టుకుంటూ అలంకరించిన అరేంజ్మెంట్స్ని పాడు చేస్తుంటారు. మరి ఆ రాత్రికి కళ్యాణ్ కోరికలు నెరవేరుతాయా, లేక మైథిలి సేవ్ అవుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరిని కేక్తో కొట్టుకుంటూ ఎంజాయ్ చేయనిద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి స్టోరీస్ని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.